గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న స్థానిక ఇస్కాన్ వద్దనున్న కంచి పాదుకా మండపంలో వధూవరుల వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సిఆర్కే శేషగిరిరావు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు ట్రస్ట్ కమిటీ సభ్యులు బ్రాహ్మణ పెద్దలైన విశ్వనాథ్ కామేశ్వరరావు, కుమారస్వామి, రాజేంద్ర ప్రసాద్, బి జయలక్ష్మి, పద్మావతి, లత, అపర్ణ తదితరులతో కలిసి శేషగిరి మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న షష్ఠి పూర్తి భీమారథ శాంతి చేసుకోదలిచిన తమ కులస్తులు జనవరి 12 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతరుల వివరాలకు 9247844224లకు సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. మాట్లాడతారా 2025 సంవత్సరం 2025 ఫిబ్రవరి 2వ తారీఖుకి వెంకట గాయత్రి వివాహ పరిచయ వేదిక స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. రజతోత్సవ సందర్భంగా మరి కంచిమఠంలో మరి ఈ కార్యక్రమాన్ని ఉదయం 4 గంటల కానించి నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, అలాగే 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఎంఐసీలు అందరూ కూడా వారు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. విశ్వనాథ్ చెప్పండి. ఎంఎస్ విశ్వనాథం, అలాగే మా భాగవత వివాహ పరిచయం అంటే FOBMIS అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ సమాచార కేంద్రాల ద్వారా సుమారు ఇప్పటికీ 1075 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా రేపు ఫిబ్రవరి 2వ తారీఖు మరి షష్ఠి పూర్తి కార్యక్రమాలు కూడా 15వ సంవత్సరంలో ఎంటర్ అవుతూ ఉన్నాం. వివాహాలు 25 సంవత్సరాలైంది. దాని సందర్భంగా అమ్మాయిలు రిజిస్ట్రేషన్ ఫ్రీగానే చేస్తూ ఉన్నామండి. రేపు 25వ తారీఖు దాకా ఉచితంగా అమ్మాయిలకి అలాగే పురోహితులకు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. సుమారు 1500 వధూవరుల యొక్క అడ్రస్లను కూడా మేము పొందపరిచే పుస్తకాల రూపంలో ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఎందుకంటే మాకు సుమారు 27 కేంద్రాలు ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 27 కేంద్రాల నుంచి వచ్చే వధూవరుల అడ్రస్లు అన్నీ కూడా ఆ రోజు పొందపరిచి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఇళ్లల్లో కళ్యాణ రాగాలు మోగాలని చెప్పిన ఇది శాఖలతో సంబంధం లేక మధ్వ, అలాగే వైష్ణవ, శ్రీ వైష్ణవ, అలాగే శైవ, మరి ఆ బ్రాహ్మణంలో ఉన్న వైదిక తెలంగాణ అన్ని శాఖలతో సంబంధం లేకుండా దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ, అలాగే మన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా మరి బ్రాహ్మణ వధువులు ఆల్రెడీ అడ్రస్లు పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మరి రెడ్డి కాలనీలో ఉన్న మా 518 అడ్రస్లోకి ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల కాడి నుంచి 1 గంట దాకా, మధ్యాహ్నం 3 గంటల కాడి నుంచి 6 గంటల దాకా కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇది కంచి స్వామివారి ఆశీస్సులతో కంచిమఠంలో ఇది నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం 4 గంటల కాడి నుంచి 9 గంటల దాకా సామూహిక షష్ఠి పూర్తి కార్యక్రమాలు, 9 గంటల కాడి నుంచి సాయంత్రం 5 దాకా వివాహ పరిచయం జరుగుతుంది. అలాగే షష్ఠి పూర్తి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా మరి ఆయుష్ హోమం, గణత హోమం నిర్వహించి ఉచితంగా వస్త్రాలు అందరికీ ఇచ్చి నూతన వస్త్రాలతో సత్కరించి మరి బ్రాహ్మణ ఆశీస్సులు, వేద పండితుల ఆశీస్సులతో పాటు మంగళధారణ కూడా, బంగారు మంగళధారణ కూడా చేస్తున్నాం ఉచితంగా. ఇది 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. ఇది కేవలం బ్రాహ్మణులే కాకుండా హిందువులందరూ కూడా చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది. కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా దీన్ని సద్వినియోగపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. నా పేరు సిఆర్కే శేషగిరి, చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు. FOBMIS అంటే అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ సమాచార కేంద్రాలకి చైర్మన్గా ఉన్నాను. నా పేరు చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు. కాబట్టి 94402711 కానీ లేదు అంటే మరి 7013042281 కానీ, అలాగే 6301199226 కానీ చేసి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మెయిల్ అడ్రస్ crksheshagirrao@gmail.com దీనికి మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కోరుతున్నాం. కాబట్టి ఇది అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమం. కాబట్టి దీన్ని సద్వినియోగపరచవలసిందిగా ప్రింట్ అండ్ మీడియా ద్వారా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.